ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే వచ్చే మేజర్ టౌన్ సదాశివపేట. ఈ టౌన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. అదేంటంటే సర్వతోభద్ర. సర్వతోభద్ర అనే ఏన్షియంట్ సైన్స్ అండ్ వాస్తుశాస్త్ర ప్రకారం 1700 ఏడీలో సదాశివరెడ్డి అనే ఈ ప్రాంత పాలకుడి కూతురు రాణి లింగాయమ్మ గారిచే నిర్మించబడిన టౌన్ సదాశివపేట. చెస్ బోర్డ్ ఆకారంలో వండర్ఫుల్ ప్లానింగ్తో లైక్ చండీగఢ్ లాంటి అద్భుతమైన నగరాన్ని ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి శ్రమ పడకుండా చాలా ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ సర్వతోభద్ర వాస్తు అర్బన్ ప్లానర్స్కి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సదాశివపేట ఇట్స్ ఓన్లీ ప్లాన్ సిటీ ఇన్ తెలంగాణ. ఇక ప్రజెంట్ ట్రెండ్ చూస్తే NH7, MRF, ఓక్సెన్ బిజినెస్ స్కూల్, రీజనల్ రింగ్ రోడ్ అండ్ నిమ్స్ ఈ ఫ్యాక్టర్స్తో ఇక్కడ రియల్ మార్కెట్ నడుస్తుంది. ఇక్కడ ధరలు 22,000 నుండి 26,000 చెప్తున్నారు. ఇవి కొంచెం ఫ్యూచర్ ప్రైసెస్ అనే చెప్పాలి. అలానే ఇక్కడ రాబోతున్న త్రిబులార్ని బేస్ చేసుకుని పెరిగే ధరలు ఇనార్గానిక్. వీటిని దృష్టిలో పెట్టుకోవాలనేది రియల్ టాక్స్ రికమెండేషన్. అన్లైక్ సంగారెడ్డి ఇక్కడ అలాంటి లెవబిలిటీ రావడానికి కొంతకాలం వెయిట్ చేయాలి. ఎందుకంటే త్రిబులార్ పూర్తయ్యి దాని తాలూకా ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి ఈ లొకేషన్కి 10 to 12 years పట్టొచ్చు. అయితే రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే ముందుగా అడ్వాంటేజ్ పొందే లొకేషన్ మాత్రం సదాశివపేటే. ఇక్కడున్న ప్రైస్ రేంజెస్, సజెస్టెడ్ ఎంట్రీ ప్రైస్ పాయింట్స్ బై రియల్ టాక్స్, ఐడియల్ వెయిటింగ్ పీరియడ్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ స్క్రీన్ పై కనిపిస్తున్న టేబుల్లో చూడొచ్చు. ఇక్కడ 12 to 15,000 మధ్య కనుక అప్రూవ్డ్ డిటీసీపీ లేఅవుట్స్లో అందుబాటులో ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ చూడొచ్చు. ఈ సిటీ మాస్టర్ ప్లాన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఒకసారి గమనించండి. లాస్ట్ స్ట్రెచ్ జహీరాబాద్, నిమ్స్. జహీరాబాద్ గురించి మాట్లాడితే కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్న మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్ల వచ్చిన ఎంప్లాయ్మెంట్, తద్వారా 2 లక్షల జనాభాతో ఎక్స్టెన్షన్కి అవకాశం ఉన్న ఓ మేజర్ టౌన్. ఈ ఏరియాలో ఎకరా 1.6 crores నుంచి 2.5 crores వరకు ఉన్నాయి. అలానే డిటీసీపీ లేఅవుట్స్లో స్క్వేర్ యార్డ్ ధర 8,000 to 15,000 వరకు ఉంది. ఈ లొకేషన్కి 17 kilometers దూరంలో ఉన్న 12,635 acresలో రాబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఫుల్లీ ఆపరేషన్ స్టార్ట్ అయితే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2 lakhs, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 8 lakhs కల్పించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. నిమ్స్ ఆపరేషన్లోకి వచ్చే ఇనీషియల్ డేస్లో ఇక్కడ ఎంప్లాయీస్ జహీరాబాద్లో ఉన్న డొమెస్టిక్ లెవబిలిటీ వలన ఈ టౌన్లోనే స్థిరపడే అవకాశం ఎక్కువ. నిమ్స్ని ఆనుకుని ఉన్న నాల్కల్ అండ్ జరాసంగం మండలాల్లో ఎకరా సుమారుగా 60 lakhs, ఫార్మ్ల్యాండ్ అండ్ డిటీసీపీ వెంచర్స్లో స్క్వేర్ యార్డ్ ధర 5,000 to 6,000లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ నిమ్స్ కోసం ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. కాబట్టి ఆ ప్లాన్ అనుసరించి ఆ జోన్కి వెలుపల జాగ్రత్తగా పరిశీలించి మనం భూములు కొనుగోలు చేయడం, అలానే మీది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని రియల్ టాక్స్ రికమెండేషన్. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఈ 12,635 acresలో 6.1% అంటే దాదాపు 700 acres రెసిడెన్షియల్ పర్పస్ కేటాయించింది. అంటే ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఆల్రెడీ ఇక్కడ హ్యూజ్ ల్యాండ్ కేటాయించబడింది. సో మనం ఇక్కడ కొనే ల్యాండ్స్పై ఫ్యూచర్లో ఈ నిమ్స్ వల్ల వచ్చే డిమాండ్ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలానే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి మన ఇన్వెస్ట్మెంట్ని, ముఖ్యంగా ప్లాట్స్ని లిక్విడేట్ చేయాల్సి వస్తే మనం ఎంతవరకు చేసుకోవచ్చో కూడా ఆలోచించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే ఈ లొకేషన్ని ఎంచుకోవాలి అనేది రియల్ టాక్స్ స్ట్రాంగ్ రికమెండేషన్. ఈ నిమ్స్ అండ్ జహీరాబాద్ మాస్టర్ ప్లాన్స్ మీ రిఫరెన్స్ కోసం డిస్క్రిప్షన్లో పొందుపరిచాం, ఒకసారి చూడండి. ఆల్రెడీ ఈ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కొన్ని కంపెనీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇది వెస్ట్ జోన్లో ఉన్న అతి ముఖ్యమైన